నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి కేసు ఒకటి ఉంది. రాడిసన్ డ్రగ్స్ కేసు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి రాడిసన్ హోటల్లో ఫిబ్రవరి 24వ తేదీన డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత యోగానంద్, తన కుమారుడు వివేకానంద్ అతను ఏర్పాటు చేయడం, ఆ పార్టీకి అతని స్నేహితులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. వారు బెయిల్పై కూడా బయటకు వచ్చారు. అయితే ప్రధానంగా ఈ 14 మందిలో కేవలం 4 మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్లు దానికి సంబంధించినటువంటి టెస్టుల్లో బయటకు వచ్చింది. ఇలాంటి క్రమంలో ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారు దాదాపు 4 రోజుల వరకు పోలీసులకు దొరకల. ఇలాంటి సందర్భంలో వారిని గాలించారు, పట్టుకున్నారు. అయితే ఏదైతే డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్లో శాంపిల్స్ని సేకరించి టెస్టులకు పంపించారు, వారికి అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ నెగిటివ్, అంటే డ్రగ్స్ ఏం తీసుకోలేదు అని వచ్చింది. ఇలాంటి సందర్భంలో పోలీసులు ఒక కీలకమైనటువంటి వారికి ఒక టెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కూకట్పల్లి కోర్టులో ఒక పిటిషన్ వేసింది ఒక విచారణ బృందం. దానికి సంబంధించి కూకట్పల్లి కోర్టు అనుమతి ఇవ్వాల. ఇలాంటి సందర్భంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. వీరికి ప్రధానంగా క్రోమోటోగ్రఫీ పరీక్షలు చేయాలి అని. దానికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు ఇస్తూ అనుమతి ఇచ్చింది. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క 14 మందిలో 4 ఆల్రెడీ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వారికి నిర్ధారణ అయింది. అంటే మిగిలిన 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి ఈ టెస్టులు చేయడానికి సిద్ధమైంది. దానికి సంబంధించి త్వరలోనే వీరందరికీ నోటీసులు ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యారు పోలీసులు. ముఖ్యంగా ఈ కేసులో తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు అయినటువంటి క్రిష్, అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే ఆయనతో పాటు కొంతమంది దర్శక నిర్మాతలు, అలాగే ఫీమేల్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ క్రోమోటోగ్రఫీ పరీక్షలు అనేది జరగల. చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ రాడిసన్ డ్రగ్స్ కేసులో చాలామంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. ఎవరైతే ఈ రాడిసన్ హోటల్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది పార్ట్నర్, ముఖ్యంగా వివేకానంద్, అతనే ఈ పార్టీని అరేంజ్ చేయడం, ప్రతి వీకెండ్ డ్రగ్స్ పార్టీ జరుగుతుంది అని పోలీసులు అనుమానించారు. వీరికి ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా పార్టీకి వచ్చి వెళ్ళేవారు అనేది కూడా అనుమానం. ఇలాంటి సందర్భంలో ఆ టెస్టులు చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రిపోర్ట్ను బట్టి ఈ కేసును మరింత వేగవంతంగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి రఘుచరణ్, అలాగే సందీప్, శ్వేత, లిసి, నీల్, అబ్బాస్, ప్రవీణ్, నిర్భయ్, కేదార్, వాహిద్ బేగ్ వీరందరికీ ఈ పరీక్షలు చేయబోతున్నారు. అలాగే క్రిష్ కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. గోవా, బెంగళూరు ఆయా ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ డ్రగ్స్ని తెప్పించినటువంటి క్రమంలో యోగానంద్పై, ఈ డ్రగ్స్ తెప్పించినటువంటి క్రమంలో వివేకానందపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ యొక్క క్రోమోటోగ్రఫీ పరీక్షలు అనేది ఇప్పటి వరకు జరగల. ఇదే తొలిసారి. మనం చూసాం తెలంగాణలో చాలా సందర్భాల్లో డ్రగ్స్ కేసులో చాలామంది పట్టుబడ్డారు, కానీ ఎప్పుడూ కూడా చేయలేదు. కాకపోతే ఈ యొక్క రాడిసన్ డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమకు లింకప్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. వీరి వెనుక ఇంకా చాలామంది ఉన్నారు ప్రముఖులు, వారందరినీ బయటికి లాగాలి అనే దాని మీద ఫోకస్ పెడుతుంది విచారణ బృందం.